హలో ఆల్. ఈ వీడియోలో నజరన్ నటించిన మాలీవుడ్ టైమ్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన నజరన్ అదే వినీత్ మాధవన్ అనమాట తన పేరు. చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ అవ్వాలి, అది కూడా ఒక బెస్ట్ హారర్ మూవీ తీయాలని అయితే అనుకుంటూ ఉంటాడు భయ్య. తన డ్రీమ్స్ని అయితే అచీవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తాడనమాట. మరి అలాంటి ప్రయత్నాల్లో తనకు వచ్చిన అడ్డంకులు ఏంటి, మరి తను ఒక ఫిల్మ్ మేకర్ అయ్యాడా లేదా, అసలు చివరికి ఏం జరిగింది, వీడి చుట్టూ నడుస్తుంది ఈ మాలీవుడ్ టైమ్స్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, అరే యార్ వాట్ ఏ సినిమా బ్రో, అసలు హౌ డిడ్ ఐ మిస్ ఇట్ అయ్యా, నేను థియేటర్లో ఎలా మిస్ అయ్యాను ఇది అసలు. థియేటర్లో చూసి ఉండాల్సింది. నా ఫీలింగ్ వేరే ఎలాగ ఉందని అసలు ఒక్క సీన్ కూడా స్కిప్ చేయకుండా 2 గంటల 40 నిమిషాలు కూడా పూర్తిగా ఎక్కడ బోరింగ్ అనిపించకుండా ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఏంటంటారు అందులో ఇమిడిపోయామంటారు చూడండి, అలా చూస్తూ ఉన్న సినిమాని ఎండింగ్ వరకు చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ మరి చెప్తున్నా, అందరికి వర్కౌట్ అవ్వాలి సినిమా. ఇది ఒక ఫిల్మ్ మేకర్ స్టోరీ. సో ఫిల్మ్స్ అన్న ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే ఎవరైతే ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారో, లేక ఎవరైతే డైరెక్టర్ అవ్వాలని, ఫిల్మ్స్ తీయాలని ఇలాంటి వాటి కోసం ట్రై చేస్తూ ఉంటారో వారికి చాలా బాగా కనెక్ట్ అవుతుంది, ఫుల్ గా రిలేట్ అవుతారు అన్నమాట. అండ్ ఫిల్మ్ మేకర్స్ కూడా చాలా మంది రిలేట్ అవుతారు మూవీ. అంటే వేరే ఆడియన్స్ కి నచ్చదు ఎవరు అంటే నచ్చుద్ది, సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కడికి నచ్చుద్ది. నాకు కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ కాబట్టి నాకైతే పిచ్చిగా నచ్చింది సినిమా. అసలు ఎప్పుడు మనం ఒక ఫిల్మ్ మేకర్ గురించి, ఒక డైరెక్టర్ అవ్వాలని, ఒక అండర్ డాగ్ హీరో ట్రై చేస్తుండడం ఇలాంటివి చాలా చూస్తుంటాం. బట్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రియాలిటీ వచ్చి మొఖం మీద కొడుతుంది, మామూలుగా కొట్టదు. రియాలిటీకి తగ్గట్టుగా తగిలే సీన్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ అలాగే ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కు ఉండే డ్రీమ్స్ ఇవన్నీ కూడా అవి ఎలా షాటర్డ్ అవుతాయి అంటే, తను ఫస్ట్ ఒక డ్రీమ్ ని ఒక విధంగా స్టార్ట్ చేస్తాడు, కొన్ని మారల్స్ పెట్టుకుని స్టార్ట్ చేస్తాడు. బట్ రియాలిటీలో అంటే సొసైటీలో ఉండే కొన్ని సిచ్యువేషన్స్ తనని ఎలా చేంజ్ చేస్తాయి, అంటే తన రియాలిటీని ఎలా డాష్ చేస్తాయి, అండ్ అలాగే తన మారల్స్ ఎలా చేంజ్ అవుతాయి, అంటే తన ఫిల్మ్ మేకింగ్ చివరికి వచ్చేసరికి అసలు తన బిహేవియర్ కానీ, తన క్యారెక్టర్ కానీ, అట్ ది ఎండ్ మొత్తం తన జీవితం ఎలా మారుద్ది అన్నది చాలా బాగా చూపిస్తారన్నమాట. చాలా గ్రౌండెడ్ గా రియాలిటీకి తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తారు. నేను చెప్తున్నాగా, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ గా ఉండదు, వచ్చి తోడ మీద లాగి పెట్టుకుంటున్నట్టు ఉంటాయి చాలా సీన్స్. అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ గా అసలు నెజలాండ్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అయ్యా. వినీత్ మాధవన్ క్యారెక్టర్ లో ఇమిడిపోయాడని చెప్తా. ఒక అండర్ డాగ్ హీరో డైరెక్టర్ అవడానికి పడే కష్టాలు లిటరల్లీ తన ఫేస్ లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది కాబట్టి సరిపోయింది. డబ్బింగ్ వర్కౌట్ అవ్వకపోతే నేను ఆ డైలాగ్స్ కి కనెక్ట్ అవ్వకపోదును. చాలా బాగున్నాయి భయ్య డైలాగ్స్. తన లైఫ్ లో పడే ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వచ్చే డైలాగులు అయితే చాలా బాగుంటాయి. అండ్ ఆ క్యారెక్టర్ కి రాసుకున్న కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 2 రోల్స్ ఉంటాయి, బసిల్ జోసెఫ్ గారిది అండ్ అలాగే వినీత్ గారిది. అదిరిపోయినాయి భయ్య. ఈ 2 రోల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో వర్కౌట్ అయ్యింది, మంచి ఫన్ అయితే జనరేట్ చేస్తాయి అనమాట ఆ రోల్స్. మూవీ రన్ టైం ఎక్కువైనప్పటికీ కూడా నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. మలయాళం మూవీస్ అంటే డ్రామా బోర్ కొట్టిద్ది, ఆబ్వియస్లీ నాకు కూడా బోర్ కొట్టిద్ది. నేను చాలా సినిమాలు మలయాళం మూవీస్ ని తిడతాను, ఎందుకంటే బాబు ప్రతిసారి స్లోగా తీసుకెళ్లి లాస్ట్ లో ట్విస్ట్ పెట్టి లేపుతారని చెప్పేసి. బట్ ఇది నాకు అలా అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక అండర్ డాగ్ యొక్క డ్రామాని అలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. కొన్ని ఫెమిలియర్ సీన్స్ అయితే ఉంటాయి, నేను కాదనట్లేదు, బట్ యూ కెన్ ఫర్గివ్ దట్. నేను వాటిలో నెగిటివ్ గా చెప్తా, కొన్ని ఫెమిలియర్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ అలాగే మెయిన్ గా నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే ఒకటి ఉంది మూవీతో. షరఫుద్దీన్ గారి రోల్ ఒకటి ఉంటుంది, సచిన్ వైకమ్ అని చెప్పేసి ఒక ఫేమస్ రైటర్, వైకమ్ ఫేమస్ రైటర్ ఉంటాడు. తనకి సన్న క్యారెక్టర్ చేశారన్నమాట షరఫుద్దీన్. సో ఆ క్యారెక్టర్ కి ఇవ్వాల్సిన జస్టిఫికేషన్ అయితే సరిగ్గా ఇవ్వలేదు అనిపించింది భయ్య. ఎందుకంటే స్టోరీ ఓపెన్ అవ్వడమే ఆ క్యారెక్టర్ తో ఓపెన్ అవుతుంది. చాలా టైం తీసుకుని సెటప్ చేసుకుంటారు స్టార్టింగ్ అంతా కూడా. వినీత్ క్యారెక్టర్ అండ్ అలాగే షరఫుద్దీన్ క్యారెక్టర్ రెండింటిని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు స్టార్టింగ్ లో. బట్ వినీత్ మాధవన్కి వచ్చిన జస్టిఫికేషన్ గానీ, ఆ క్యారెక్టర్ కి వచ్చిన క్లోజింగ్ గానీ, ఆ క్లోజర్ గానీ ఏది కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా, అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాగా షరఫుద్దీన్ క్యారెక్టర్ అయితే రాలేదు. చిన్నప్పటి నుంచి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది షరఫుద్దీన్ క్యారెక్టర్. బట్ అట్ ది ఎండ్ తనకు తగిలిన దెబ్బలు కూడా ఉంటాయి, తన కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, తన కూడా చాలా సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాల్సిన మూమెంట్స్ అయితే క్రియేట్ అవుతాయి. బట్ అన్ని ఎదుర్కొన్నాక కూడా తను స్టిల్ ఇంకా మారలేదు, అలాగే ఉన్నాడు అన్న దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం నాకు అంతకు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా పాజిటివ్ గా క్రియేట్ చేసి ఉంటే బాగుని అనిపించింది నాకైతే. ఇదేదో వెతికి పోతద్దం పెట్టి చెప్పట్లేదు, నేను నాకు కనిపించినవే చెప్తున్నాను నేను. ఓకే, ఓవరాల్ గా సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. రీసెంట్ గా చూసిన మలయాళం మూవీస్ లో అంటే డ్రామా మూవీస్ లో నాకైతే బెస్ట్ మూవీ అని చెప్తాను నేనైతే ఇది. బట్ అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ మరి కామెంట్ లో మరి వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీకు మలయాళం మూవీస్ నచ్చుతారా ఎలాంటి అనే వాళ్ళకి చెప్తున్నాను నేను, ఎలాంటి బ్యాచ్ వాళ్ళకి చెప్తున్నా. ఇఫ్ ఇన్కేస్ ఎవరన్నా అంటే కనుక ఇక్కడ దాకా వీడియో చూస్తున్నట్లయితే వన్ థింగ్ చెప్తా, నాకు ఈ సినిమా నచ్చడానికి మెయిన్ రీజన్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ వెరీ డిఫరెంట్ అండ్ చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. నీకు మూవీ డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి కాన్సెప్ట్ కూడా
కూడా డిఫరెంట్ గా ఉండి రెండు వర్కౌట్ అయితే సినిమా ఆబ్వియస్లీ నచ్చుద్ది. అంతేగాని మూవీని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి కాన్సెప్ట్ రొటీన్ గా ఉండి కాన్సెప్ట్ అంతగా వర్కౌట్ అవ్వకుండా ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోతే సినిమా ఏదైనా వర్కౌట్ అవ్వదు. అది మలయాళం అయినా, తెలుగు అయినా, హాలీవుడ్ అయినా, ఏదైనా అంతే. ఇక్కడ నాకు ఎమోషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్కౌట్ అయింది, కామెడీ వర్కౌట్ అయింది, ఎంటర్టైనింగ్ అనిపించింది, డైరెక్షన్ ఆబ్వియస్ సూపర్ వర్కౌట్ అయింది, డైలాగ్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ, విజువల్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు మూవీ. కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. సో అందుకే నాకు ఈ మూవీ నచ్చింది. ఇది ఒక మలయాళం మూవీగా నేను చూడలేదు, నెజలాండ్ మూవీ. ఓకే, మాలీవుడ్ టైమ్స్ అని వచ్చింది, సరే దానికి తగ్గట్టుగా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశా. బట్ నన్ను సర్ప్రైజ్ చేసింది. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఇఫ్ ఇన్కేస్ ఎవరన్నా మీరు ఇంకా చూడకపోతే కనుక మూవీ ట్రై చేయండి. అయినో అందరికీ నచ్చే అవకాశం లేదు, బట్ నాకైతే నచ్చింది భయ్య. మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.